అప్పట్లో కృష్ణ గారు రామోజీరావు గారు చేసిన ప్రతిఘటనని సూపర్ డూపర్ హిట్, భారతదేశంలోనే ఒక రికార్డ్ సృష్టించింది. ఏ భాషలో తీసినా, కొన్ని చోట్ల తెలుగు కూడా, తమిళ్లోనూ మలయాళంలో కూడా డబ్ చేయకుండా కూడా సూపర్ హిట్ అయింది అది. అలాంటి టైటిల్ తీసుకుని అంత పవర్ఫుల్ సినిమా, ఆ కథ కాకపోయినా ఇంకో కథ, ఒక జరిగిన సంఘటన, యథార్థ సంఘటనల ఆధారంగా ఒరిస్సాలో జరిగిన ఒక రేప్ కేసులను తీసుకుని ఈ సినిమా చేయటం జరిగింది. సో కృష్ణ గారికి లెవెల్కి మేము ఎట్లాగో వెళ్ళలేము, ఆయన మహనీయుడు, ఆయన చేసినంత గొప్ప సినిమా చేయలేకపోవచ్చు, కానీ ఆ సినిమా రేంజ్కి రావడానికి ప్రయత్నం మాత్రం మేము చేసాం. దానికి నేను అడగగానే ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరా చేయటానికి, కీరవాణి గారు మ్యూజిక్ చేయటానికి, మా కోటగిరి వెంకటేశ్వర గారు ఎడిటింగ్ చేయటానికి, ఇట్లా ఎవరిని అడిగినా కానీ, చార్మిని అడగగానే చార్మి, ఎవరిని అడిగినా కాదనకుండా చేశారు. బ్రహ్మానందం గారు, పోసాని గారు, రఘుబాబు గారు, వీళ్ళందరూ అడగగానే ఇది డిఫరెంట్ ఫిలిము, మేమంతా ఉండాలి అన్నట్టుగా చేసుకొచ్చారు. ఝాన్సీ గారు, ఇట్లా అందరూ ఒకళ్ళేంటి ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన టెక్నీషియన్స్. సో మా సాయశక్తిలో లక్ష్మీ భూపాల్ గారు డైలాగ్ రాశారు. ఆయన డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఆల్రెడీ మీరు ప్రోమోలో కొంతవరకు చూశారు. సో దానికోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. భరద్వాజ గారు అంటే ఆయన సినిమాలు ఎన్ని తీసేది నాకు తెలియదు బేసిక్గా. అంటే ఆయన సినిమాలు బాగా నాకు నచ్చిన సినిమా అలజడిన సినిమా, ఈవెన్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది ఆ సినిమా. అంటే ఆ టైంలో 2 శివాను అలజడి ఆల్మోస్ట్ దగ్గర రిలీజ్ అయినాయి అనుకుంటాను అవి. కానీ అలజడి చాలా మంచి సినిమా. దాంట్లో సీన్స్ ఇప్పటికి కూడా నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఎందుకంటే ఆ కాలేజ్ స్టోరీ ఒక రెవల్యూషన్ లాగా చాలా మంచి సినిమా. ఇంకా ఆయన సినిమాలన్నీ ఇప్పుడు నేను చూసినప్పుడు చాలా మంచి సినిమా, అంటే కొన్ని నేను చూడలేదు నిజంగా, సారీ అంక, బట్ అన్నీ చాలా మంచి సినిమాలు. డెఫినెట్గా ఈ సినిమా కూడా చాలా బాగా తీసుకుంటారు డెఫినెట్గా. ఎందుకంటే ప్రతిఘటన అనే ఒక టైటిల్ అదే పెట్టారు, కానీ బట్ తీసుకున్న ఒక మీడియా కానీ ఇప్పుడు డైలాగ్ చూసినప్పుడు టీజర్లో చార్మే చెప్పిన డైలాగ్ కూడా చాలా బాగుంది. డెఫినెట్ సినిమా చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి చెత్త సినిమాలు వస్తున్నాయి కూడా మనకు తెలుసు. ఇటువంటి సమయంలో ఇలాంటి సినిమా తీయడానికి ఒక భరద్వాజ తప్ప మరెవరు తీయలేరు. బహుశా ఇంకా మనకి ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ఒక భరద్వాజ ఉన్నారేమో అనిపిస్తున్నాను. లేకపోతే ఈ రోజుల్లో ప్రతిఘటన పేరుతో ఇలాంటి సినిమా తీసుకోవాలి ఎవరు లేరు. టీచర్ కూడా ఎంత డబ్బున్నా ఎంత ఉన్నా కానీ ఇంచేతంటే ఆయనకి బ్రహ్మాండమైన కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్రహ్మాండమైన అభ్యుదయ భావాలు గల వ్యక్తి అయినా అంచేత ఆయన మాత్రమే తీయగలరు. ఆనాటి ప్రతిఘటన సమయంలో నేను కూడా చాలాసార్లు షూటింగ్కి వెళ్ళాను. బహుశా ఆ స్టోరీ ఇది సినిమాకి సంబంధం లేకపోయినా భరద్వాజ్ గారు అంటే మళ్ళీ అదే టైటిల్తో చాలామంది ఈ సినిమాలు తీశారు ఈ మధ్య, కానీ అది ఏ పరిస్థితుల్లో ఎలాగ అడిగి మనకు తెలిసిందే. అయితే మళ్ళీ ప్రతిఘటన అంటే అదొక గొప్ప టైటిల్తో మళ్ళీ భరద్వాజ్ గారు తీశారంటే సరిగా ఆ టైటిల్తో అలాంటి సినిమా తీయడం ఒక భరద్వాజ్ గారే తగిన వ్యక్తి అని నా అభిప్రాయం. కనుక ఈ సినిమా కూడా అంతటి స్థాయి కాకపోయినా అంతటి ఘన విజయం సాధిస్తుందని నేను మనసారా కోరుకుంటున్నాను. You all see Pratighatna's first look and the teaser, and now it's out. Already my phone it's out. Apparently on net already the first look, and I'm already getting lots of tweets and messages saying that the first look chala baundani. So it's really nice, and this is one very special film to me, and you've not heard me saying this for my previous films recently. After a really long time naku I got wholeheartedly connected to my character, to the script, to everything, and I play a very responsible character in the film, and I just hope it gets connected to everyone, and like how media has played a very big role in a lot of things, the same way my character, who is from media, a reporter, a news reporter, helps to change few things. So it's a meaningful film with a lot of fun, lot of little bit of sarcasm. I just hope this movie works for everyone. Thank you so much. సమాజం పట్ల బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఉందనే ఈ సినిమా పనిచేశారు. ఈ సినిమా కేవలం వీళ్ళందరూ
బాధ్యత లేకుండా అయితే ఈ సినిమా జరిగేది కాదు. బాధ్యతతోనే చేశారు, ఇన్వాల్వ్ అయిపోయారు సినిమాగా. ఈ సినిమా చాలా కాలం తర్వాత నాకు తెలిసి ఈ సినిమాలో మనది అనుకుని చేశారు, బాయ్ దగ్గర నుంచి టాప్ టెక్నీషియన్స్ అందరూ. సో దానివల్ల ఈ సినిమా చూడాలి, అందరూ చూడాలి. నాకు ముఖ్యంగా డబ్బులు రావాలి కావాలనే దానికంటే కూడా ప్రతి వాళ్ళు చూడాలి, ఇటువంటి సినిమాలు రావాలి, తెలుగులో ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తూ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు భరద్వాజ్ గారు చరిత్ర బ్యానర్ మీద ఇస్తున్న సినిమా ప్రతిఘటన. ఇంతకాలం ఆయన సినిమా చేయకుండా ఎందుకు ఆగిపోయారు అన్నదానికి ఈ సినిమా ఒక ఆన్సర్గా బయటికి రాబోతుంది. సో ఎక్కడో ఒరిస్సాలో పీపుల్ అనే గ్రామంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలు బేస్ చేసుకొని ఈ సినిమా కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా డైరెక్టర్ గారు సినిమాని రూపొందించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఐ విష్ అండ్ కోరుకోవడమే కాకుండా అనుకుంటున్నాను, ఈ సినిమాతో చార్మి గారి ఖాతాలో ఒక నంది కూడా జాయిన్ అవుతుంది డెఫినెట్గా. అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను పెట్టుకున్న పేరు, క్యారెక్టర్ క్రియేట్ చేసిన భరద్వాజ్ గారని నేను నిశ్చల్ అని పేరు పెట్టాను. సో ఆ నిశ్చల్ అన్న పేరుకి, ఆ క్యారెక్టర్కి 100కి 200% న్యాయం చేసి చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు చార్మి గారు. అలాగే ఈ సినిమాకి అద్భుతంగా డైరెక్టర్ గారితో పాటు ఆయన అనుకున్న ఆలోచనల్ని, నేను రాసిన స్క్రిప్ట్ని బయటకు ఎలివేట్ చేయడానికి సహకరించిన సీనియర్ సార్ గోపాల్ రెడ్డి గారు, ఆయన వర్క్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో చిన్న సినిమా అయినా కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా చేశారు. సో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరం కలిసి చేసిన ఈ సినిమా మీ ముందుకు వచ్చి ఆ రోజుల్లో ప్రతిఘటన ఎంతటి విజయం సాధించిందో మన గోపి గారి ఫాదర్, నేను ఆయనకి ఏకలవ్య శిష్యుని కృష్ణ గారు, ఇంచుమించు అంతటి విజయాన్ని సాధించిన చాలు, అంతకు మించి అని చెప్పకూడదు, ఎందుకంటే ఆ సినిమా మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో అంతటి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.